శంకర్ పాటిల్ కాదు, ఏదో తండ్రి మతాచార్యుడు, తనయుడు ఆచార్యుడు, తల్లి రామరాజు మతస్థురాలు, తండ్రి కూర్చి మతంబు, తమ్ముడు అన్నట్లు సర్వేశ్వరం మతంబు చక్రకుడిది, ఆలు గోమటి, అక్క లింగపంచకులం, ఆడబిడ్డ సుఖారు, అల్లుడు పించాలి, మరదలు కూర్చొని మారవాడి అన్నాడు. అంకెర పార్టీ అంటే ఒక తోట లేదు, ఒక తొండం లేదు. అలాగా బాగా జనం అంటే తిరుగుతున్న పార్టీలన్నీ ఇప్పుడు చూస్తున్నాం మనం. సో చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అలాంటి సంస్కృతి కాదు. భావితరాలు పెడదాన్ని పడేయడానికి వాళ్ళలో ఒక తెలియని ఒక ఆవేశాన్ని, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియని ఆవేశాన్ని వాళ్ళని అనవసరంగా ఉచిగొల్పి మతాలు అని చిచ్చులు పెట్టి, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని చెప్పడానికి వాళ్ళనేమి హిందూపురం మత సౌభ్రాతృత్వానికి ఒక చిహ్నం. అటువంటి హిందూపురం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నానంటే, ఇంతకుముందు మా నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన ఈ హిందూపురం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానంటే అది నా అదృష్టం, అది నా ప్రభుత్వంగా సుకృతంగా భావించుకుంటున్నాను. అదే ఉమాత్మ దేవాలయ ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించాడు. మరి 9 నెలల కాలంలోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసి దశాబ్దాలుగా ఉండగలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి దేశం పార్టీ శ్రేణుల్లో ఒక నూతన తేజం తెలుగుదేశం పార్టీ. మరి ఎన్టీఆర్, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, అన్న 3 అక్షరాలు అంటే ఎన్టీఆర్ అనే 3 అక్షరాల పేరు తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిరం. అందుకే ఆయన జీవితం ఒక మహాప్రస్థానం. మరి ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆయన కష్టపడి పనిచేసే ప్రవేశం చేశారు ఆయన. అలాగే అనతి కాలంలోనే ఆయన తెలుగు ప్రజలను మెప్పించాడు ఆయన. అలాగే ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి మనమంతా ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఒక నందమూరి తారక రామారావు గారి వారసులం. ఒకళ్ళు తెలుగు జాతి ఒక కీర్తి ప్రతిష్టల్ని గౌతమిపుత్ర శాతకర్ణి దాన్ని ఆయన నిలబెడితే నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఒక కీర్తి ప్రతిష్టలు 50 ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఇవాళ చూస్తున్నాం మనం. తెరదించింది ఏంటంటే పార్లమెంట్ లో హేతుబద్ధత లేని అశాస్త్రీయంగా ఈ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. పార్లమెంట్ తలుపులు మూసేశారు. మన పార్లమెంట్ కూడా సరిగా నడవని పరిస్థితుల్లో సీసీటీవీలన్నీ కూడా ఆఫ్ చేసి ఈ యొక్క రాష్ట్ర విభజన చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క బిల్లు ఎప్పుడైతే రాజ్యసభకి వెళ్ళిందో అక్కడ ఆనాటి యూపీఏ ప్రభుత్వం, మన దేశ రాష్ట్ర ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మన ప్రజల యొక్క ఒత్తిడి వల్ల, మన 13 రాష్ట్రాల ప్రజల యొక్క ఒత్తిడి వల్ల మనకు స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇస్తానని ఆనాడు ప్రమాణం చేయడం జరిగింది. ఆ తర్వాత మా రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు, ఇప్పుడు ఉపరాష్ట్రపతి, ఆయన కూడా ఇది 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మేము ఇస్తాము ఈ ప్రత్యేకమైన స్టేటస్ ని, కేటగిరీ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా హౌస్ మ్యాన్ చెప్పడం జరిగింది. ఏదైతే ఈ యొక్క విభజన జరిగిందో, అశాస్త్రీయమైన విభజన, హేతుబద్ధం లేని విభజన జరిగిందో అందులో మేము కూడా కారకం. ఈ 13 జిల్లాల యొక్క ప్రజల యొక్క మనోభావానికి విరుద్ధంగా జరిగిన ఈ అశాస్త్రీయమైన హేతుబద్ధత లేని విభజనలను మేము కూడా సపోర్ట్ చేశామన్నాడు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. బాలకృష్ణ గారు ఏదో నవనిర్మాణ దీక్షలో ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడారు. అంటే చాలాసార్లు చూశాను ఆ వీడియోని.
ఆయన ఏం మాట్లాడుతున్నారు అర్థం చేసుకుందామని చాలాసార్లు ప్రయత్నించినాక నాకు కొంత పార్ట్ అయితే అర్థమైంది. ఎందుకంటే ఆయన సినిమాలు ఎలా మాట్లాడతారు, బయటకే వస్తే ఎలా మాట్లాడతారు మన అందరికి తెలిసిందే. చాలాసార్లు ప్రయత్నించినాక నాకు అర్థమైన కొంత పార్ట్. ఎందుకంటే ఆయన చాలా మీటింగుల్లో మాట్లాడారు. దాదాపు నాకు తెలిసి ఆ పార్టీ వాళ్ళకి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ఎవరికి కూడా అర్థం కాదు. అది కరెక్ట్. బాగున్నాను, లైవ్ వస్తుంది కదా, లైవ్ రావట్లేదు అంటున్నారు కొంతమంది. సో లైవ్ అయితే వస్తుంది కదా, రైట్. సో ఆయన ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. మేబీ ఆయనకు కూడా తెలుసో లేదో. ఇవాళ మాత్రం ఒక పుస్తకాన్ని పెట్టుకొని మరి అంటే ఒక పేపర్లో పెట్టుకున్నారు. పేపర్లో చూస్తూ కూడా అసలు చాలా బాగా మాట్లాడారు. దాంట్లో కొన్ని పాయింట్లు నాకు అర్థమైంది ఏంటంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, జనసేన పార్టీని కావచ్చు చాలా పెద్ద పెద్ద మాటలతో విమర్శించారు అన్నది మాత్రం నాకు అర్థమైంది. మధ్యలో ఒక పద్యం అయితే చదివారు. ఆ పద్యంలో మార్వాడి అన్నారు, అదే అన్నారు, ఇది అన్నారు, లాస్ట్కి నాన్నగారు అన్నారు, ఏదో అన్నారు, చరిత్ర అన్నాడు, లాస్ట్కి ముగించాడు. ఆ పద్యంలో కూడా ఏం అర్థం కాలేదు, చాలాసార్లు విన్నాను. కానీ ఆయన అన్న మాటలో 2-3 మాటలు మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఏదో కత్తియో లేకపోతే చీరెడ్డో మాట్లాడితే మనం ఇగ్నోర్ చేయొచ్చు, కానీ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించిన ఒక సినిమా స్టార్ అలా దృష్టిలో. సో ఇలాంటి వాళ్ళు మాట్లాడినా మనం ఇగ్నోర్ చేయాలంటే కరెక్ట్ కాదండి. బాగా షేర్లు చేయండి. అంటే ఆ వీడియోని, నా వీడియోని అనట్లేదు, ఏదైతే బాలయ్య గారు మాట్లాడారో ఆ వీడియోని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఆయన అన్న మాటల్లో కొన్ని అలగా జనాన్ని వేసుకొని, సంకర జాతిని వేసుకొని కొన్ని పార్టీలు నడుస్తూ ఉన్నాయి. అలగా జనంతో, సంకర జాతితో అన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఏ ఉద్దేశంతో అన్నారు? ఆ మాత్రం తెలియదు ఇండైరెక్ట్గా మాట్లాడితే. మరి దమ్మున్న మగోళ్ళ వాళ్ళు, దమ్మున్న మగవాళ్ళు అంటే డైరెక్ట్గా మాట్లాడాలా, ఇండైరెక్ట్గా చేతగాని దద్దమ్మల్లాగా మాట్లాడకూడదు. సరే ఎవరినన్నారో మనకు అర్థమైద్దిగా. అంటే ఏ అలగా జనం అయితే అనుకుంటున్నారో ఈ రోజున వాళ్ళు, ఆ అలగా జనం దగ్గరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదా? సాక్షాత్తు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదా వాళ్ళ ఇంటికి? అంటే వాళ్ళనేమనాలి ఇప్పుడు? ఏ అలగా జనం దగ్గరికి అయితే వెళ్ళారో ఆ అలగా జనం ఇంటికి ఎవరు వెళ్ళారు? ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. మరి అది ఆయనకి చెప్పండి ఒకసారి. రెండోది, అలగా జనం సంకర జాతి. నిజంగానే అండి. ఎందుకంటే రోషం అనేది లేదు ఎవరిలో, బ్లడ్ బాయిల్ అవ్వదు. ఎలాంటి మాటలన్నా మనకు కావాల్సిన డబ్బులు వస్తున్నాయా, మనకు కావాల్సిన ఎమ్మెల్యే సీట్ ఉందా, మనకు కావాల్సిన ఎంపీ సీట్ ఉందా, మినిస్టర్ పదవి ఉందా, ఇవన్నీ చూసుకుంటామే. కానీ మనకి బ్లడ్ బాయిల్ అయ్యి రోషం, పౌరుషం లేవండి. నిజంగా అమ్ముడు పోతున్నారు ప్రతిఒడి. ఆ రోషం ఉంటే ఏం చేయాలి ఈసారి? ఆ రోషం ఉంటే మనం ఏం చేయాలి? తిట్టవసరంలా, వాళ్ళు వెళ్ళి కొట్టవసరంలా, పచ్చి బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. రోషం అనేది ఉంటే మనలో రోషం, పౌరుషం అనేది ఉంటే నరికేద్దాం పార్టీని తుంచేసేద్దాం. ఒక పిచ్చి చెట్టు నరికేసినట్టు నరికేసేయాలి వాళ్ళ పార్టీని. నరికేసి ఆ ఓట్లన్నీ కూడా మనం ఎటు పంపించాలో అటు పంపించాలి. నాకైతే బ్లడ్ బాయిల్ అవుతుంది, మీకు అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ చరణ్ తేజ్ సుమన, నేను లాస్ట్లో మెసేజ్లు చూస్తాను, మొత్తం ఒకసారి చదివినాక. అలాగే చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. ఏం చరిత్ర అండి? అది రైట్, ఒప్పుకుంటాం. ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో గొప్ప నటుడు, అలాగే సీఎం అయ్యారు, ఏకఛత్రాధిపత్యం సాధించారు. ఎందుకంటే ఆ రోజులు వేరు. అలాగే ఆయన ఒక స్టార్ కాదనలేని సత్యం అది. తర్వాత ఆయన కొడుకులు ఏం చరిత్ర? ఇంకా బాలయ్య బాబు అంటే ఇప్పుడు ఏమంటారంటే చిరంజీవి తర్వాత బాలకృష్ణ, దాసనారాయణరావు గారు అనేవాళ్ళు మొదటి 10 స్థానాలు చిరంజీవిది అయితే 11వ స్థానం 12వ స్థానం వీళ్ళు ఉంటారు అని చెప్పి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, అమెరికా ఉంది, చైనా ఉంది. అమెరికా ఆర్థిక సంపద దగ్గర 60,000 బిలియన్ డాలర్లు ఉంది అమెరికాది. చైనాది నెంబర్ 2 చైనా 17,500 బిలియన్ డాలర్లు ఉంది. ఎంత వేరియేషన్ ఉంది? చైనా జనాభా 150 కోట్లు, అమెరికా జనాభా 30 కోట్లు. ఎంత వేరియేషన్ ఉంది? ఎక్కడుంది అమెరికా, ఎక్కడ చైనా ఉంది? అలాగే ఇండియా చూస్తే, ఇండియా చైనా దాదాపుగా జనాభాలో ఒకటే, కానీ ఆర్థిక సంపదలో మంది దగ్గర 6,000 బిలియన్ డాలర్లు కూడా లేదు మంది. చైనాకి మనకు కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే, ఇది మొదటి స్థానం చిరంజీవిదే, 2వ స్థానం బాలకృష్ణదే, ఎక్కడో ఉంటారు. వాస్తవం కాదా? గుండె మీద చేసుకొని చెప్పమనండి. మొన్న వచ్చింది సినిమా ఖైదీ వచ్చింది, ఆయనది ఏదో వచ్చింది శాతకర్ణి.
ఆ 2 సినిమాలే శాతకర్ణికైతే గవర్నమెంట్ నుంచి 2 రాష్ట్రాలు ట్యాక్స్ బెనిఫిట్లు ఇచ్చారు. అన్నీ ఇచ్చినా కనీసం 50 కోట్ల మార్కు దాటిందా అండి? కంప్లీట్గా తిరుపతిలో ఆయనకి తిరుపతి నడిబొడ్డున ఇచ్చారు పార్టీ ఆయన సినిమా మీటింగ్ పెట్టుకోవడానికి. చిరంజీవి గారికి తిప్పారు అన్ని రకాలుగా తొక్కారు. అయినా కూడా 110 కోట్ల దాకా షేర్ వెళ్ళిందంటే అసలు ఎక్కడున్నారు? ఒకటెక్కడా, రెండెక్కడా? వీళ్ళు జాతి గురించి, వంశం గురించి మాట్లాడాలి. వంశం గురించి ఎప్పుడు మనం కూడా అదే పొజిషన్లో ఉంటే మాట్లాడచ్చు. ఇంకోటి వంశం అంటే ఇప్పుడు నందమూరి వంశమా నారా వంశమా నాకు అర్థం కాదు. నందమూరి వంశమా నారా వంశమా మీది? జాతుల గురించి ఎందుకు మీరు మాట్లాడతారు? మీకు దమ్ము ఉంటే పార్టీ పెట్టండి, తీసుకో. లేదా మీ నాన్నగారు స్థాపించిన పార్టీ మీరు దానికి పూర్తిగా అంటే మీరు వంశపారంపర్యంగా మాట్లాడుకుంటే మీది ఆ పార్టీ, మీరు తీసుకోవాలి. ఎవరో నారా వాళ్ళకి ఇచ్చారు ఎందుకండి? అలా ఇవ్వడం కరెక్టేనా? మీరు దమ్ముంటే తీసుకోండి, లేదా పార్టీ పెట్టుకోండి, మళ్ళీ మీరు తెచ్చుకోండి. అందరూ ఎలగబొడిచారుగా. మీ అన్న వచ్చాడు, మళ్ళీ ఇంకా మీ అన్న కొడుకు వచ్చాడు, అందరూ వచ్చారు, ఎలగబొడిచారు, గెలిచారా? చిరంజీవి మళ్ళీ ఇంకొక మాట అన్నాడు బాలకృష్ణ, అన్న వచ్చాడు ఏం బేగలేకపోయాడు చిరంజీవి, తమ్ముడు వచ్చాడు అంటే ఇండైరెక్ట్గా తమ్ముడు వచ్చి ఏం బిగుతాడని. అన్న వల్లనే కదా 2009 ఎలక్షన్స్లో మీరు ఓడిపోయావని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఎన్నిసార్లు మాట్లాడారండి, ఎన్ని సభల్లో మాట్లాడారు. అన్న వల్లే అంటే ఒక మనిషి ఆయన గెలిచాడు గెలవలేదు పక్కన పెట్టండి, మిమ్మల్ని ఓడిస్తున్నారు, మీరు గెలవలేదుగా. అదే జరిగిద్ది. 2014లో మీరు గెలిచారంటే ఏ మనిషి గుండె మీద చేసుకొని చెప్పినా ఎవరైనా చెప్పగలరు ఎవరి వల్ల గెలిచారో మీరు. రేపు చూడండి మీ పార్టీ భవిష్యత్తు ఏంటి, మీ బతుకేంటి రేపు చూడండి. ఖచ్చితంగా మాలో రోషం ఉంది, పౌరుషం ఉంది అని మేమందరం నిరూపిస్తాం. మీరు అన్న ఏ మాట అయితే ఉందో అలగా జాతి, శంకర జాతి అని ఎవరిని అన్నారో మాకు తెలీదా? ఏ కులాన్ని ఉద్దేశించి అన్నారో మాకు తెలీదా? ఆ మాటలన్నీ దయచేసి మీలో రోషం ఉంటే, మీలో పౌరుషం ఉంటే బాలకృష్ణ గారు ఏ మాటలు అయితే అన్నారో అవన్నీ కూడా పంపించి 10 మంది మొత్తం అందరికి కూడా రోషం కలిగేలాగా ఎలాంటి మాటలు అన్నారో చేరేలాగా చేయండి. ఎందుకంటే టీవీల్లో మీడియాలో ఇలాంటి మాటలు చూపించరు, చేయండి. ప్రతి ఒక్కడు కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా వేయాలి. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు ఒక శ్మశాన వాటికి కూడా వాళ్ళ పసుపు రంగు వేసుకున్నారండి, పచ్చ రంగు వేసుకున్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది 2019 ఎలక్షన్స్లో మన పార్టీ ఆఫీస్ ఎక్కడికి మారబోతా ఉంది అనేది. సో శ్మశానాలకు కూడా వాళ్ళ రంగు వేసుకున్నారంటే అక్కడికి పార్టీ ఆఫీస్ మారబోతుందని వాళ్ళకి తెలిసి చేసుకున్నారు. సార్ వంశం తాత గొప్పోడైతే కొడుకు గొప్పోడు అవ్వాలన్న రూల్ ఏమి లేదు. ఒకప్పుడు సార్ ది గ్రేట్ బ్రిటన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.